అందరికీ నమస్తే అండి. ఈరోజు వరకు చుట్టిలండి. మొత్తం చుట్టూ వచ్చి 16 పలకలు వస్తాయండి. ఇది వచ్చి బాటం ఫస్ట్ రింగు 20 ఫీట్ స్క్వేర్ అండి. ఈ సైడు సూర్యులతో కలిపి 3 ఫీట్ పెరుగుద్దండి. అంటే 26 ఫీట్ వస్తుందండి. ఇది మొత్తం ఈ పలకలుగా చేసుకుని మొత్తం 16 పలకల మీద చుట్టూలు చేసుకుంటామండి. ఫస్ట్ ఆ రింగ్ అది అయిపోయిన తర్వాత సెంటర్లో రిబ్ వేస్తామండి. దీనికి ఇంటర్నల్ రిబ్ వేసుకుని ఈ రేకుల మీద ఫిట్ అవ్వడం గురించి రిబ్ వేస్తామండి. ఇంటర్నల్ రిబ్ ఈ టోటల్ కూడా ఈ మొత్తం 16 పలకలకి రిబ్ వేసుకుంటామండి. ఫస్ట్ చేయాల్సిన టాప్ మీద ఎక్కించిన తర్వాత ఈ రిబ్ వేసుకోవాలి సార్. 16 పలకలకు కూడా టోటల్ ఈ సెంటర్ రిబ్ వేసుకోవాలి సార్. మొత్తం ఈ 16 రేకులు కూడా మొత్తం వేస్ట్ అవుతాయండి. క్రాసులు మొత్తం టోటల్గా వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే లోపల ఇంటర్నల్ రేకు ఫస్ట్ వేసుకుని ఈ సెంటర్ కూడా ఈ సెంటర్లో మనకి టోపీలాగా వస్తుందండి దీనికి. లేదంటే వాటర్ లీకేజ్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకని ఇంతవరకు వేసుకుని ఈ సెంటర్ పాయింట్ మరి విడిగా టోపీ చేసుకోవాలండి. దీనికి టోపీ చేసుకుని దీనికి ఫిట్ చేసుకోవాలండి టోపీ. అప్పుడు లీకేజ్ అది రాకుండా ఉంటుంది. ఇది తర్వాత ఈ రేకులు మొత్తం నాచులు కట్ చేసుకోవాలి సార్. టోటల్ నాచులు కట్ చేసుకుని ఇట్లా మొత్తం పర్మనెంట్ ఫిట్టింగు ఈ స్క్రూ ఫిట్టింగ్ చేసుకుంటూ ఉంటాం. మొత్తం టోటల్గా ఈ పైన చూడండి వీవ్ ఎట్లా వస్తుంది. పైన చూస్తుంటే మొత్తం ఆ క్రాస్ కరెక్ట్గా నాచు కలవాలండి. లీకేజ్ అనేది అసలు ఏం రాదండి. ఆ లోపల రిబ్ ఉంటుంది. ఆ రిబ్ మీద ఈ రేకు వేసుకుంటాం సార్. మొత్తం అన్ని పలకలు కలుపుకొని ఈ 16 ఫీట్ రేకు ఇది కట్ అవుద్ది. ప్లస్ ఈ ముక్కలు కట్ అవుతాయి. మొత్తం ఇంకా తాడు సాయంతో మొత్తం వేసుకొని జారిపోతూ ఉంటుంది. అందుకని తాడు వేసుకుని మొత్తం అంతా ఫిట్ చేసుకోవాలి సార్. ఇదండి ఈ టాపు ఫిట్టింగ్ ఇట్లా అవుద్దండి. సెంటర్లో మళ్ళీ స్టిక్కర్ పట్ట వేసుకోవాలండి. ఈ గ్యాప్ కానీ ఏదన్నా చిన్న బొద్దింకలు కానీ ఎలుకలు కానీ అది ఎలుకలు ఎలాగ బల్లీలు వెళ్ళే ప్రమాదం ఉంటుందండి. అది వెళ్ళకుండా కూడా లీకేజ్ రాకుండా మొత్తం పట్ట వేసుకోవాలండి. స్టిక్కర్ పట్ట ఈ బస్సులకు టాప్ మీద వేస్తారు. ఈ పట్ట ఈ క్వాలిటీ పట్ట అండి. ఇది వేసుకుని మొత్తం టోటల్ ప్రతి నాచ్ కార్నర్కి ఈ 16 కార్నర్లు కూడా స్టిక్కర్ పట్ట అంటించుకోవాలి. హీట్గా మొత్తం మీద స్టిక్కర్ తీసి స్టిక్కర్ అంటించి వేసుకుని తర్వాత మళ్ళీ దాని మీద ఈ టాప్ రిబ్ అండి, కార్నర్ రిబ్ మళ్ళీ టాప్ రిబ్ వస్తుందండి. ఇంటర్నల్ రిబ్బు మధ్యలో స్టిక్కర్ పట్ట మళ్ళీ ఈ టాప్ మీద రిబ్ అండి. అటు కార్నర్ రిబ్ ఆ రిబ్ కూడా వేసుకుంటే ఇంకా అసలు మీకు ఎట్టి పరిస్థితుల్లో కనీసం ఏం బొజ్జంకి కూడా వెళ్ళే అవకాశం ఉండదండి. అది అయిపోయిన తర్వాత టాప్ మీద ఈ టోపీ ఫిట్టింగ్ అండి. ఇది ఆ కింద రోకి కొసాలా పెట్టుకుని ఆ పైపులు ఇందాక పైపులు పైకి వదిలేని చూసారా, ఆ పైపుల్లోంచి టోపీ దింపుతామండి. దీంట్లోకి ఈ టాప్లో ఈ టోపీ దింపుకుని దాన్ని 4 మూలలు కూడా వెల్డ్ చేసేసి దాన్ని ఫిట్ చేస్తామండి టాప్ మీద. ఇదండి ఈ టాప్ ఫైనల్ ఫిట్టింగ్ అయిపోయిందండి. ఇది టాప్ నుంచి వ్యూ అండి. ఇదంతా మొత్తం ఇది లాంగ్ షాట్లో వ్యూ చూడండి. చుట్టిల్లు ఇది చాలా నీట్గా ఉంటుంది. ఈ ఫామ్ హౌస్లో చేసాం సార్ ఇది ఈ చుట్టిల్లు. ఓకే, థ్యాంక్ యూ అండి.